2026 గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం వరుసగా 19వసారి ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశంగా నిలిచిన దేశం ఏది అని మనకి క్వశ్చన్ అనమాట. సో ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పీస్. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేస్తారనమాట. దేని ఆధారంగా వీళ్ళు ర్యాంకింగ్స్ ఇస్తారు అంటే మల్టిపుల్ ఇండికేటర్స్ ఉన్నాయి. నియర్లీ 23 ఇండికేటర్స్ని సర్వే చేసి స్టడీ చేసి వీళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. ఆ 23 ఇండికేటర్స్లో మెయిన్గా ఏముంటాయి అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్. సో మన దేశంలో మనమే కొట్టుకొని ఏమైనా జరుగుతుందా, లేదా పక్క దేశాల వాళ్ళతో యుద్ధాలు చేయడం వల్ల ఎవరైనా ప్రాణాలు కోల్పోతున్నారా, అసలు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉందా, ఇలాంటివి చూస్తారు. అండ్ టెర్రరిజం ఎలా ఉంది, టెర్రరిజం ఇంపాక్ట్ కూడా దీనిపైన పడుతుంది. అండ్ అది మాత్రమే కాకుండా క్రైమ్ రేట్ ఎలా ఉంది. సో ఇట్లా నియర్లీ ఒక 23 ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. సో ఆ ఇండికేటర్స్ అన్నీ స్టడీ చేసి కంట్రీస్కి ర్యాంకింగ్ ఇస్తారు. సో 163 దేశాలని వీళ్ళు సర్వే చేయడం జరుగుతుందన్నమాట. వీళ్ళకి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 163 దేశాలలో మొట్టమొదటి స్థానంలో కంటిన్యూస్గా 19వసారి ఉన్న దేశం ఏది అని అంటే ఐస్లాండ్. సో కాన్సిక్యూటివ్గా అసలు మధ్యలో గ్యాపే లేకుండా ఇది ఇప్పుడు రిలీజ్ చేసిన 28th ఎడిషన్ అనమాట. సో 20 సార్లు ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తే 19 సార్లు వరుసగా ఇదే టాప్ ప్లేస్లో ఉందన్నమాట. సో అక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ బాగున్నాయి, క్రైమ్ రేట్ తక్కువ ఉంది, ఎలాంటి గొడవలు లేవు, ప్రజలు ప్రశాంతంగా నివసించవచ్చు అక్కడ. సో అందుకే ఐస్లాండ్ టాప్ ప్లేస్లో ఉందన్నమాట. మరి మన ఇండియా ఏ ప్లేస్లో ఉంది అని అంటే ఇండియా వచ్చేసి 127th ప్లేస్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ 163 టోటల్ అయితే 127th ప్లేస్లో ఉంది ఇండియా. అంటే కిందే ఉంది ఆల్మోస్ట్. అండ్ ఓవరాల్గా ఇన్ని కంట్రీస్లో చూసుకున్నట్టయితే 99 కంట్రీస్ ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఆల్మోస్ట్ డిక్లైన్ చూసాయన్నమాట. అండ్ 110+ కంట్రీస్ అసలు ఆ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఉన్న పర్టికులర్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా వాటిని రీచ్ కూడా అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ లీస్ట్ పీస్ఫుల్ కంట్రీ ఏది? రష్యా. ఇది లాస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, ఇండియా 127th ప్లేస్లో ఉంది అని చూసాం. సో సౌత్ ఏషియాలోనే కదా మన ఇండియా ఉంది. సో మరి సౌత్ ఏషియాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరు అంటే భూటాన్. సో భూటాన్ సౌత్ ఏషియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓవరాల్గా 163 కంట్రీస్లో చూసుకున్నట్టయితే 16th ప్లేస్లో ఉంది. అండ్ సౌత్ ఏషియాలో సెకండ్ ప్లేస్లో ఏది ఉందంటే దట్ ఈస్ శ్రీలంక. ఓవరాల్గా అయితే 67th ప్లేస్. ఓకేనా, ఈ డేటా ఇండియాకి సంబంధించి, ఇండియా బార్డరింగ్ కంట్రీస్కి సంబంధించి డేటా గుర్తుంచుకోండి. అండ్ టాప్ ప్లేస్లో ఏది ఉందో అది గుర్తుంచుకోండి. అండ్ లీస్ట్ ఏది రష్యా, అది కూడా గుర్తుంచుకోండి. సో టాప్ 10 కంట్రీస్ ఇక్కడ ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసి ఐస్లాండ్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, స్లోవేనియా, 5th ఈజ్ ఐర్లాండ్, 6th ఆస్ట్రియా, 7th పోర్చుగల్, 8th సింగపూర్, 9th ఫిన్లాండ్ అండ్ 10th జపాన్. సో ఇవి మన టాప్ 10 కంట్రీస్ అనమాట.